మీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలనుందండి. పరాయి వాళ్ళు పర్మిషన్ అడుగుతారు, సొంతం అనుకునే వాళ్ళు చనువు తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? దేవుడు ప్రకృతిలో ఉన్న అందమంతా పోగు చేసి నీలో దాచుంచాడేంటా అని ఆలోచిస్తున్నాను. ఆహా, నేను నవ్వు ముందు ఈ వెన్నెల ఏ పాటిదా అని ఆలోచిస్తున్నాను. అబ్బో, అయ్యగారిలో కవి కూడా ఉన్నాడే. నేనేంటి సీత, ఇంత అందాన్ని చూస్తే అక్షరం ఒక్క రానివాడికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. చాలు ఆపండి. మీరు ఇలా పొగిడితే నాకు గర్వం వస్తుంది. నా సీత అంటే గర్వానికి భయం, దరిదాపుల్లో కూడా రాదు. సరే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ట్రై చెయ్యి. నీ పెళ్లి ఆపకపోతే నేను చక్రపాణినే కాదు. మావయ్య మాటలు తేలిగ్గా తీసుకోకూడదు. తన కొడుకు కోసం, తన పంతం నెగ్గించుకోవడం కోసం ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తాడు. మావయ్యని ఈ పెళ్లి ఆపకుండా అడ్డుపడేదెవరు? ఎవరి హెల్ప్ అడగాలి? ఎస్, ఆదిశంకర్ అయితే. ఆదిశంకర్ అయితేనే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగేలా చేస్తాడు. క్షేమం, అంతా క్షేమం. మీతో కొంచెం మాట్లాడాలి. నీ వాయిస్లో టెన్షన్ చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమైంది. ఏమైంది దాక్షాయని? మా అక్క చావుకి కారణమైన ఆ రామరాజు కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నేను ఆ రామరాజు తమ్ముణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ ఇంట్లోనే ఉంటూ ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని డెసిషన్ తీసుకున్నాను. గుడ్. పగ కోసం, పంతం కోసం ఏమైనా చెయ్యాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. బట్ నీకొచ్చిన సమస్య ఏంటి? నా మేనమామే సమస్య. తన కొడుకు విష్ణుని నేను పెళ్లి చేసుకోవడానికి నా పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నాడు. ఆ రామరాజు మీద పగతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నానని ఎంత చెప్పినా వినడం లేదు. మావయ్యని పెళ్లికి అడ్డుపడకుండా నువ్వే ఆపాలి. ఎలాగైనా నా పగ నెరవేరేలాగా నువ్వే చేయాలి. ఈ ఆదిశంకర్ అండ నీకెప్పుడు ఉంటుంది. ఈ చక్రపాణి కాదు, సాక్షాత్తు ఆ చక్రపాణి దిగొచ్చినా నీ పెళ్లి ఆగదు. టెన్షన్ పడకో. నీ పెళ్లి సజావుగా జరిగేలా నేను చూసుకుంటాను. క్షేమం, అంతా క్షేమం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.
ఆదిశంకర్ అన్నయ్య మాట ఇచ్చాడంటే నా పెళ్లికి ఏ ప్రాబ్లం లేనట్టే. విష్ణు, రే విష్ణు, అలాంటి పిచ్చి పని చేయగరా. విష్ణు దిగు, దిగు విష్ణు. విష్ణు విష్ణు, 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 ఏయ్! విష్ణు, 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 నన్ను ఆపకండి నాన్న, నన్ను చావనివ్వండి. దాక్షాయణిని పెళ్లి చేసుకోవాలని నేను బతికున్న వేస్ట్ నాన్న. ఏమిట్రా ఏమిట్రా ఈ ఆవేశం? పెళ్లి కోసం ప్రాణాలు తీసుకుంటావా? ఏం చేయమంటావమ్మా? దాక్షాయణి ఆలోచనతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తనకి పెళ్ళైపోయిందని తెలిస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. పెళ్లికి ముందే చనిపోతే నాకు ఆ బాధైనా తగ్గుతుంది. ఎలాగైనా పెళ్లి ఆపుతానని చెప్పారు కదా, ఆ మాత్రం కూడా ఓపిక పట్టకపోతే ఎలా? నేను చూసుండకపోతే నీ ప్రాణాలు ఏమైపోయాయి? దాని గురించి ఆలోచించే దాంట్లో కొంచెమైనా మా బాధ గురించి ఆలోచించావా? మీరు పెళ్లి ఆపుతారన్న నమ్మకం నాకు లేదు నాన్న. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. ఈ రోజే తన పెళ్లి ఎలా ఆపుతారు? పెళ్లి ఆపడం గ్యారంటీ. ఈలోగా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. భువనా, వీడిని జాగ్రత్తగా చూసుకో. రాత్రంతా ఇలాగే కూర్చొని ఉన్నారా? కళ్ళంత ఎర్రగా ఉన్నాయంటే రాత్రంతా మీరు నిద్రపోలేదా? లేదు సీత, నిద్ర పట్టలేదు. ఎందుకని? ఆకాశంలో చందమామ నా ఒళ్ళో నిద్రపోతూ ఉంటే ఆ అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. చాలే ఆపండి. మీ మాటలకి సమయం సందర్భం లేదు. అందాన్ని వర్ణించడానికి కావాల్సింది సమయం సందర్భం కాదు సీత, భావాన్ని వ్యక్తపరిచే మనసు. నాకేమో మాయ మాటలు చెప్పి నిద్రపోయేలా చేశారు, మీరేమో జాగారం చేశారు. మొహం చూడండి ఎంత అలసటగా కనిపిస్తుందో. వెళ్ళి మొహం కడుక్కొని వస్తే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం. సరే. పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నట్టున్నాయి. మరిది పెళ్లి పనుల్లో సంతోషంగా ఉన్న నీకు నేను చెప్పే నిజం వింటే షాక్తో హార్ట్ అటాక్ వస్తుందేమో. ఊపిరి బిగబట్టుకో. జేంటా నిజం? నీ ఇంట్లోకి ఎంటర్ అయి నీ మనసులో స్థానం సంపాదించి
నీ మరిది శంకర్ మీద మనసు పారేసుకున్నానని నమ్మించి నీ ద్వారా రామరాజుని పెళ్లికి ఒప్పించి పెళ్లి పీటలెక్కపోతున్న దాక్షాయిని ఎవరో తెలుసా? నా భర్త మీదున్న పగతో ఈ పెళ్లి చెడగొట్టి నా కుటుంబం పరువు తీయడానికి పావుగా ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకునే అంత నీచానికి దిగజారేవన్నమాట. నేను దాక్షాయిని పావులా వాడుకోవటం కాదు, అది అనుకున్నది సాధించుకోవడానికి నిన్ను పావులా వాడుకుంటుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నా. నువ్వు చెప్పే మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నేను మాటలు చెప్పడం లేదు, నీకు చెప్పేది నిజమని చెప్పే సాక్ష్యం కూడా నా దగ్గరుంది. అర్థం చేసుకుని ఈ పెళ్లి ఆపితే రామరాజు కుటుంబం పెద్ద గండం నుంచి బయటపడుతుంది. దాక్షాయిని ఎవరో కాదు, నా మేనకోడలు. తన అక్క జానకి రామరాజు వల్ల చనిపోయిందని పగబట్టి మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మీ ఇంట్లోకొచ్చింది. కట్టుకథ బాగానే అల్లావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేవు. నీ పంతం నిరూపించుకోవడానికి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నువ్వు దాక్షాయిని మాయలో పడి అది మంచిదన్న మైకంలో ఉన్నా. ఈరోజు దాక్షాయిని అక్క జానకి ఆబ్దికం పిండ ప్రదానం చేశాకే వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుంటుంది. పెళ్లి కూతురుగా ముస్తాబై తాళి కట్టించుకునే ఆడపిల్ల పిండ ప్రదానం చేయడం మన సాంప్రదాయం కాదు. కీడని తెలిసి కూడా ఆ పనెందుకు చేస్తుంది? మీ కుటుంబాన్ని నాశనం చేసే మొదటి అడుగు అక్క పిండ ప్రధానంతోనే వేయబోతుంది. కావాలంటే చెక్ చేసుకో, దాక్షాయిని తన రూములో గాని పెళ్లి మండపంలో గాని ఎక్కడా ఉండదు. ఈ పాటికి జానకి ఆబ్దికం చేయడానికి బయలుదేరుంటుంది. రామరాజు మీద పగతో ఉన్న నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నానని నీకు అనుమానం కలగొచ్చు. నా స్వార్థం ఏంటో ఆలోచించే కన్నా నీ కుటుంబాన్ని కాపాడుకోవడమే నీకు ముఖ్యం. నిజం తెలుసుకొని పెళ్ళాపి నీ కుటుంబం నాశనం అవ్వకుండా అడ్డుపడతావో, మూర్ఖత్వంతో దాక్షాయిని నమ్మి కష్టాలు కొని తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్తున్నాడంటే దాక్షాయిని నిజంగానే చక్రపాణి మేనకొడలా? పగతోనే ఇంటికొచ్చిందా? ఈయనకి ఈ విషయం చెప్పాలా వద్దా? వాస్తవం తెలుసుకోకుండా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. చక్రపాణి చెప్పినట్టు దాక్షాయిని ఉందో లేదో ముందు చూడాలి. సీత, నీ మొహం లేదో టెన్షన్ కనిపిస్తోంది. ఏమైంది? ఆహా, ఏం లేదండి. పెళ్లి పనులు ఎలా అవుతాయా ఏంటా అని కంగారుగా ఉంది. ఎక్కువ టైం కూడా లేదు కదా. అంతా బాగానే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడద్దు. మీరు మండపంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడండి, నేను మిగతా విషయాలు చూస్తాను. దాక్షాయిని, దాక్షాయిని,
సరస్వతి, ఆ? దాక్షాయిని కనిపించిందా? లేదక్కా, ఉదయం నుండి కనిపించలేదు. ఏమైందక్కా? ఆహా, ఏం లేదులే. సరే, నువ్వు ఇవన్నీ సర్దేసే. ఆ, వదినా ఆ, ఏం వెతుకుతున్నావు? ఆ, ఇందాక ఇక్కడ ఒక వస్తువు పెట్టాను. అది ఎక్కడుందా అని చూస్తున్నాను. అదేంటో చెప్పొదినా, నేను వెతికిస్తాను. ఆహా, అయ్యో పర్వాలేదు శ్రవణ్, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో, వెళ్ళు. అలాగే వదినా. మారుతి, అమ్మా సీతమ్మ గారు నమస్కారం. ఆ, నమస్కారం పంతులు గారు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోండి. నాని, ఆయనకి ఏం కావాలో ఏర్పాట్లు చేయి. అలాగే వదినా. తీసుకెళ్ళు. ఆ. ఆ. అంటే చక్రపాణి చెప్పినట్టు నిజంగానే అక్కకి ఆబ్దికం పెట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళుంటుందా? ఓం శ్రీమన్మహా అక్క, ఇక్కడ నీకు తర్పణం వదులుతూనే రామరాజు కుటుంబం నాశనానికి స్వీకారం చుట్టబోతున్నాను. పెళ్లి జరిగితే బంధాలు ముడిపడతాయంటారు, కానీ నేను పెళ్లి చేసుకునేది మాత్రం కుటుంబాన్ని విడగొట్టడానికి, చిన్న భిన్నం చేయడానికి. అప్పుడే నీ ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి. అమ్మా సరస్వతి, సీత ఎక్కడుందమ్మా? ఎక్కడ కనపడలేదు. ఆ, ఇందాక దాక్షాయణి రూమ్కి వెళ్ళడం చూశాను బామ్మ. ఆ, సరే. అమ్మా సీత, సీత, దాక్షాయిణి. ఏంటి సీత దాక్షాయిణి ఇద్దరూ కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళుంటారు? సీత, సీత, అమ్మా సీత, అయినా ఎక్కడికి వెళ్ళింది? నాని, మీ వదిన కనిపించిందా? కనిపించలేదు బామ్మా. అక్కడ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి. అనయ్య, ఏంట్రా? వదిన కనిపించిందా? సీత లేదురా. కనిపించడం లేదండి. సీత కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి, మీ వదిన కనిపించట్లేదు బాబు. వదిన కనిపించట్లేదా? ఆ, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమో. అరే శ్రవణ్, అన్నయ్య, పంతులు గారికి ఏవో పూజ సామాగ్రి కావాలట. ఇంతకీ మీ వదిన ఎక్కడుంది? నేను సీత కోసమే చూస్తున్నాను బాబు. కళ్యాణ మండపంలో ఎక్కడా లేదు. ఎక్కడ లేకపోవటం ఏంటి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. ఒకవేళ దాక్షాయణి రూమ్లో ఉందేమో. లేదు బాబు,
ఏమైందన్నయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రే నాకెందుకో టెన్షన్గా ఉందిరా. నిన్ననే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. సరే అందరూ తల వైపు వెళ్ళి వెతకండి. సరే అన్నయ్య. వెళ్ళి చూడండి. సరే సరే